రాష్ట్రంలో బడిగంట మోగింది. పిల్లలంతా స్కూళ్లకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే సర్కారీ బడులు మాత్రం వసతుల లేమితో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని క్లాసులకు రెడీ అవ్వగా ప్రభుత్వ స్కూళ్లు మాత్రం అరకొర వసతులతోనే పునః ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఒక పక్క ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకో పక్క ప్రభుత్వ స్కూల్స్ వచ్చేసి చూస్తే అంటే శానిటరీ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్డింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్కి సరిపడా టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు సరిపడా లేరు. అంటే దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, దాదాపుగా 45 రోజుల విరామం హాలిడేస్ తర్వాత ఎట్టకేళ్ళకి వల్ల తెలంగాణ వ్యాప్తంగా బడులు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి ప్రైవేటు ప్రభుత్వ బడులు. ఒక పక్క మోయలేని పెనుభారంతో ఫీజులతో ప్రైవేట్ పాఠశాలలు, అరకొర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు ఎట్టకేలకు ఇవాళ రీఓపెనింగ్ కావడం జరిగింది. విద్యార్థులు స్కూలుకు రావడం జరిగింది. మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. గర్ల్స్ హై స్కూల్లో దాదాపుగా 553 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. కానీ ఎక్కడ వేసిన సమస్య అక్కడ ఉంది. దాదాపుగా ప్రభుత్వం ఇక్కడ విద్యార్థులపైన ప్రత్యేక దృష్టి సారించలేదు. పైగా విద్యార్థుల సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించలేదు. అటు వాష్రూమ్, టాయిలెట్స్లు అతి ఘోరంగా ఉంది. ప్రభుత్వం మొక్కబొడిగా ఇవాళ బడులు స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా యూనిఫామ్ కొన్ని స్కూళ్లలోకి వచ్చింది, కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు రాలేదు. ఇదే విధంగా మిడ్ డే మీల్స్ విషయంలో ఒక స్పష్టత లేదు. ఇది పాత మెనూ కొనసాగిస్తారా, కొత్త మెనూను పెడతారా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరకొర వసతులతో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ విఫలమైందని విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన సమయంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. అవిటిని పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాలగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ఊరు మన బడి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారో దాన్నే పేరు మార్చి అదే 723 పాఠశాలను ఇప్పుడు వాటిని పేరు మార్చి చెప్పడం తప్ప దానిలో కొత్తగా సాధించింది ఏం లేదు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనం చూస్తున్నాం దాదాపుగా ఎక్కడ చూసిన సమస్యలు అక్కడ. కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో తరగతి గదులు క్లీన్ చేసిన సందర్భం లేదు. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ప్రతి దగ్గర వెంటిలేషన్ ఉండాలి, అదేవిధంగా ఫ్యాన్ వంటి సౌకర్యాలు కల్పించాలని స్పష్టమైన జీవోలో పేర్కొనదని. కానీ ఆ రకంగా అటు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో చీకటి గదుల్లో విద్యార్థులు విద్యను అభ్యసించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం ఒక చీకటి గదిలో కొంతమంది విద్యార్థినులు విద్యను అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా టీచర్ అయితే రాలేరు. టీచర్ కోసం వెయిట్ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. దానికి తోడు ఇక్కడ చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం కేవలం స్టోర్ రూమ్ మాదిరిగానే తరగతి గది ఉంది. ఒక వాతావరణం చూస్తే కూడా మనకు అత్యంత బాధాకరంగా కనబడుతుంది. విద్యార్థులు ఉన్నారు. దీనికి తోడు ఇటు వర్షాకాలం ఉంది, పక్కన చెట్లు పొదలు కావడం జరిగింది. ఒకవేళ పాములు కానీ ఇతరత్ర ఏదైనా ఇక్కడికి వస్తే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా చోటు చేసుకునే సందర్భం కూడా కష్టంగా కనబడుతుంది. మనతో పాటు కొంతమంది తరగతి పక్కన కారిడార్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వీరు ఇక్కడ కూర్చొని వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు. చెప్పమ్మా, ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? లైట్స్ లేవు, స్మెల్ వస్తుంది. లైట్స్ కూడా లేవు, ఫ్యాన్స్ లేదు, బాగా వేడవుతుంది. మళ్ళా మంకీస్ వస్తాయి, లైట్స్ లేవు, బోర్డ్స్ అన్ని ఖరాబ్ అవుతాయి. వర్షం పడితే రూఫ్ నుంచి వాటర్ వస్తాయి. ఒక్కొక్కసారి గోడలు షాక్ కూడా వస్తాయి. అవును, పోయిన ఇయర్ ఒక బాబు కూడా చనిపోయిండు. ఎందుకు కూర్చున్నారమ్మా మీరు? అంతా స్కూల్ ఉంది లోపల, తరగతి గది ఉంది కదా, అందులో కూర్చోండి. బయట స్మెల్ వస్తుంది, చీకటి ఉందని ఇక్కడ బయట కూర్చుంది. విద్యార్థులు చెప్తున్నారు లోపల ఒక స్మెల్ వస్తుంది, అందుకే మేము బయట కూర్చున్నామని చెప్తున్నారు. ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది ఉర్దూ అకాడమిక్ ఇయర్. ఇక్కడ కనీసం బెంచ్లు కూడా లేదు. ఈ బెంచీల సదుపాయం లేక విద్యార్థినులు ఏదైతే చెద్దరేశారో చెద్దర్లో కూర్చొని చదువుకున్న
దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇది రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా మైనారిటీ స్కూలు సంయుక్తంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. పక్కన ఉన్నటువంటి కాలేజీలు మౌలిక సదుపాయాల్లో పూర్తి స్థాయిలో కల్పించడంలో ఇవాళ ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. ఇటు పేరెంట్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఓ స్టూడెంట్ విద్యార్థి సంఘం లీడర్ ఉన్నారు. మీరు చెప్పండి, రీఓపెన్ అయింది స్కూలు, సమస్యలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉంది, దాదాపుగా ఆ సమస్యలే పునరావృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? ముందుగా విద్యార్థులందరికీ కూడా గుడ్ లక్, విష్ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఎట్లుందంటే ప్రభుత్వం మొక్కుబడిగా ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పునఃప్రారంభం చేశారు. ఏ విధంగా ఉందంటే హరిబరిలో మొత్తం స్కూల్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎట్లా ఉందంటే ఇది ఒక స్కూల్ లాగా కనిపిస్తలేదు, ఎక్కడి చేత అక్కడే ఉన్నది. విద్యార్థులందరూ కూడా ఈరోజు క్లాస్ రూమ్లో కాకుండా బయట వచ్చి కూర్చుంటున్నారు. విద్యార్థులకు మేము అడిగినాం, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే లేదన్న ఇక్కడ చీకటి ఉన్నది, లైట్ లేదు, కొద్దిగా భయం అనిపిస్తుందని చెప్పని బయట కూర్చుంటున్నాం అంటున్నారు. కనీసం ఇక్కడ స్మెల్ కూడా వస్తున్నది, కనీసం ఇక్కడ పారిశుద్ధ్యం కూడా బరాబర్ లేదు. మేమేమంటున్నామంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పిల్లలకు ఏం వసతులు ఉన్నాయో వెంటనే అవి వాళ్ళకి ఇవ్వాలి. కనీసం కూర్చోడానికి బెంచ్లు లేవు. అమ్మాయిలు అయితే పక్క నుంచి కోతులు వస్తున్నాయి విండో నుంచి, దానికి జాలి లేదు. కనీసం చీకటి ఉన్నప్పుడు ఒక ట్యూబ్ లైట్ కూడా లేదు. మేమేమంటున్నామంటే మీరు అన్ని వసతులు కల్పించండి. విద్యార్థులకు క్లాస్ రూమ్లో బెంచీలు ఇవ్వండి, ఫ్యాన్లు పెట్టియండి, లైట్లు పెట్టియండి, కిటికీలకు జాలీలు పెట్టియండి. వర్షం పడితే ఊరుస్తున్నది, పిల్లలకి ఇబ్బంది అయితే బుక్స్ పాడైతాయి. కాబట్టి అన్ని వసతులు కల్పించాలని చెప్పని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా పిల్లలకు మెనూ ప్రకారం ఫుడ్ కూడా పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాము. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి ఎదుగుతున్న వాళ్ళ కోసం మెనూను పెంచి సక్రమంగా వాళ్ళకి అన్ని కూడా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అంతేకాకుండా వెంటనే తగిన వసతులు కల్పించాలి, లేదంటే మేము వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ముందుగా గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పాఠశాలలు ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే అసలు పాఠశాల ప్రారంభోత్సవం ముందు కనీస విద్యా వ్యవస్థ పైన ఒక సమీక్షలు నిర్వహించిన ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా చాలా అధ్వానంగా ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ స్కూల్స్ ఇక్కడ చూస్తే తరగతి గదులలో కనీస బెంచీలు లేవు, ట్యూబ్ లైట్లు లేవు, ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడనే ఉన్నది. కావున దీనిపైన అధికారులు కానీ అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి సమస్యలు అయితే ఇటు విలయతాండవం చేస్తుంది. విద్యార్థులు బాధపడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇవాళ పాఠశాల విద్యా శాఖ అదేవిధంగా రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైంది. మొక్కుబడిగా ఇవాళ బడులు అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు ఎదుగుతున్నారు, మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు. ఎదిగిన పిల్లల ప్రకారం మెనూ ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఏ ఫుడ్ ఇస్తారు, ఎంత మేరకు ఇస్తారు అనే విషయంలో క్వాంటిటీ పూర్తి స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో మిడ్ డే మీల్స్ వారు కూడా సమ్మె చేస్తున్నారు. వారి విధానాలను ప్రకటించడంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మిడ్ డే మీల్స్ ఎవరిస్తారు, ఎంత మేరకు ఇస్తారు అనే అంశం మీద దాని టెండర్ని రీకాల్ చేయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులు కూడా అసంతృప్తున్నారు. దానికి తోడు మెనుకు సక్రమంగా అందుతలేదని కూడా డిమాండ్ ఉంది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఇటు విద్యార్థి సంఘాలు, అటు పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రీఓపెన్ అయిన స్కూల్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.